కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. షారుఖ్ ఖాన్ ను ఎప్పుడెప్పుడు తెరపై చూస్తామా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తూ ఉంటే ఆ వెయిటింగ్ మరింత ప్రొలాంగ్ అవుతుందా? ఈ ఇయర్ ఎండింగ్ కు రావాల్సిన కింగ్ పోస్ట్ పోన్ అవుతోందా? బాలీవుడ్ లో వినిపిస్తున్న రూమర్స్ కు అతడే చెక్ పెట్టాలా? డంకీ తర్వాత షారుఖ్ ఖాన్ ఆడియన్స్ తో టచ్ కోల్పోయాడు. బాద్షా ప్రెజెన్స్ మిస్ అయి దాదాపు 3 ఏళ్లు కావస్తోంది. కింగ్ తో ఈ ఏడాది పలకరిస్తాడని సంబరపడిపోతున్నారు ఫ్యాన్స్. కానీ బాలీవుడ్లో తాజాగా సర్క్యులేట్ అవుతున్న న్యూస్ వారిలో ఆందోళన కలిగిస్తోంది. కింగ్ ఈ క్రిస్మస్కు రాదన్న రూమర్స్ బీటౌన్లో వినిపిస్తున్నాయి. సిద్ధార్థ ఆనంద్, షారుఖ్ కాంబోలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ కింగ్ ఈ ఏడాది డిసెంబర్ 24న రిలీజ్ చేస్తున్నట్టు ఎప్పుడో ప్రకటించేశారు మేకర్స్. కానీ మూవీ వాయిదా పడబోతోందని లేటెస్ట్ టాక్. బాద్షాకు గత ఏడాది జరిగిన గాయాల వల్ల షూటింగ్ డీలే కాక రీసెంట్లీ దీపిక ప్రెగ్నెన్సీ వల్ల ఆమె షూట్ పెండింగ్ పడిందని బజ్. దీనివల్ల నెక్స్ట్ ఇయర్ వచ్చే ఛాన్స్ ఉందన్న టాక్ వినిపిస్తోంది. అయితే కొన్ని సోర్సెస్ మాత్రం ఇదంతా ఫేక్ అంటూ కొట్టి పారేస్తుంటుంటే ఇంకొంతమంది ప్రతి సినిమా వాయిదా పడుతుండటం కామన్ అయిందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. రీసెంట్లీ కింగ్ మూవీ బడ్జెట్ పై ఓ రూమర్ స్ప్రెడ్ కాగా వెంటనే డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ ఫాల్స్ అంటూ కొట్టిపారేశాడు. ఇప్పుడు కూడా సిద్ధార్థ్ ఆనంద్ ఏదైనా రిప్లై ఇవ్వకపోతాడా అని ఎదురు చూస్తున్నారు. ఇక కింగ్ విషయానికి వస్తే ఈ సినిమాతో కూతురు సుహానా ఖాన్ హీరోయిన్ గా పరిచయం అవుతోంది. ఇక అలాగే తన లేడీ లక్ దీపికాతో 6th టైం జోడీ కడుతున్నాడు షారుఖ్ ఖాన్.